నమస్తే. భారత రాష్ట్ర సమితి ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో కొనసాగింది. ఇటు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కూడా ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా శక్తివంతంగా అయితే మాత్రం ఇంకా నడిపే ప్రయత్నం అయితే జరిగింది. అయితే చివరిసారిగా జరిగిన తెలంగాణ రాష్ట్రంలో సాధారణ ఎన్నికల్లో మాత్రం ఓటమి చవి చూసింది. దీంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతుంది. ఇక ఈ తరుణంలో వరుసగా బీఆర్ఎస్ పార్టీ చుట్టూ కూడా కేసులు మాత్రం చుట్టుముట్టాయి. ఒకవైపు కేసులు, మరోవైపు నోటీసులు, మరోవైపు అంతర్గత అంశాలతో కొట్టుమిట్టాడుతుంది. ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీ తీరుపై ప్రతిపక్ష పార్టీ హోదాలో ఇటు పోరాడాల్సిన సమయంలో అంతర్గత అంశాల సమస్యలు, అలాగే గత పాలన విషయంలో జరిగిన అవకతవకల మీద జరుగుతున్న విచారణ నేపథ్యంలో మొత్తం వాటిపైనే ఏకాగ్రత పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక కేసు తర్వాత మరొక కేసు, ఒక విచారణ తర్వాత మరొక విచారణ, ఇటు నోటీసులు, అటు అంతర్గతంగా పార్టీకి సంబంధించిన కుమ్ములాటలు, ఇవన్నీ కూడా ఒకనాడు తిరుగులేని పార్టీగా కొనసాగిన ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతానికి మాత్రం ఈ అంశాలతో మాత్రం కాస్త చిన్నాభిన్నమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇటు కేసుల విషయానికి వస్తే మాత్రం ఒకవైపు కాళేశ్వరం సంబంధించిన కేసు విచారణ జరుగుతుంది. ఇక పీసీ ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో ఇటు అధికారులకు సంబంధించిన విచారణ అయిపోయింది. ఇక కీలక నేతలైన హరీష్ రావు అలాగే కేసీఆర్ కూడా విచారణ కమిషన్ ముందు హాజరు కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం విషయంలో ఏం జరిగింది, నిజంగానే అవకతవకలు జరిగాయా, ఈ విషయంలో అధినేత ఏం చెప్పబోతున్నారు, అలాగే అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఎలాంటి సమాచారం ఇవ్వబోతున్నారనే దానిపైన మాత్రం తీవ్ర ఉత్కంఠ ఉంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం చుట్టూ మాత్రం ప్రధానంగా ఇప్పుడు చర్చకు వస్తుంది. ఓవైపు హరీష్ రావు ఇప్పటికే దీనిపై తెలంగాణ భవన్ వేదికగా ప్రజెంటేషన్ అయితే ఇచ్చారు. పీపీటీ ఆధారంగా గతంలో ఈ యొక్క ప్రాజెక్టు విశిష్టత ఏంటి, అసలు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, అసలు దీని వెనుక ఉన్న కథ ఏంటి అనేది ఇక పార్టీ పరంగా ఒక మంత్రిగా అప్పటున్న పరిస్థితులు కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇక కాళేశ్వరం ఒకవైపు కొనసాగుతుంది, మరోవైపు ఇదే సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా ప్రధానంగా తెరపైకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ చేశారు, కీలక వ్యక్తుల సమాచారం కూడా తీసుకున్నారు. ప్రత్యర్థులు అంటే అప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న కాంగ్రెస్ కానీ ఇతర నేతలది అలాగే వ్యక్తులకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ ప్రైవసీని దెబ్బతీశారు. ఇక ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చారని కూడా కాంగ్రెస్ సర్కారు పదే పదే అంటుంది. అందులో భాగంగా ప్రస్తుతం విచారణ కూడా కొనసాగుతుంది. ఈ విచారణ కీలక దశకు కూడా వచ్చింది. అప్పుడు ఎస్ఐబి చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావుని ఇప్పుడు అమెరికా నుండి తెలంగాణకు తీసుకొస్తున్నారు. ఇక అన్ని అనుకూలంగా ఉంటే సోమవారం రోజు మాత్రం ఇక విచారణ అయితే సిట్టు ముందు హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈ సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా ఇటు కాళేశ్వరం సమానంగా ఇదే అంశంపై తెర నడుస్తుంది, ఇక చర్చ కూడా నడుస్తుంది. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఇక కాళేశ్వరం సంబంధించిన అవినీతి చేశారంటూ కూడా ఇటు ప్రత్యర్థులు కూడా ఒక ఆయుధంగా ఈ సందర్భాన్ని వాడుకుంటున్నారు. సరే, ఈ రెండు అంశాలు పక్క పెడితే మరొకసారి ఈ కార్ రేస్ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారం అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాత్రం ఫార్ములా ఈ రేసు నిర్వహించి అందులో భాగంగా 50 కోట్లకు పైగా అమౌంట్ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా, ఆర్బీఐ రూల్స్కు విరుద్ధంగా, ఎన్నికల కోడ్ ఉన్నా కానీ వాటిని ఉల్లంఘించి, ఈసీ నిబంధన ఉల్లంఘించి డబ్బులు పంపించారు. అందులో కేటీఆర్ నిర్ణయం ప్రకారమే ఈ తప్పు జరిగిందంటే అధికారులు చెప్పడం, ఆయన కూడా అవును అప్పుడున్న పరిస్థితుల్లో ఇలా చేశాను తప్ప దీంట్లో అవినీతి ఎక్కడ ఉందని కూడా ఆయన ఆన్సర్ చెప్పడం, ఇక ఆ సందర్భం చాలా నడిచింది. అయితే తాజాగా ఇక కేటీఆర్కు ఈ నోటీసులు రావడంతో మరోసారి ఈ అంశం చర్చనీయాంశం అవుతుంది. నేను రాలేను, విదేశాల్లో ఉన్నాను, వచ్చిన తర్వాత నేను హాజరవుతానని చెప్పారు. ఇక త్వరలో ఈ కార్ రేస్ వ్యవహారం విషయంలో మాత్రం కేటీఆర్ మాత్రం విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ 3 అంశాలు ఇటు ఉంచితే మరోవైపు జిఎస్టీకి సంబంధించిన స్కామ్ అయితే దానికి సంబంధించిన విచారణ సిఐడి కొనసాగిస్తుంది. అందులో అప్పటి సిఎస్ సోమేష్ కుమార్ ప్రధాన పాత్ర ఉందంటూ దానికి సంబంధించిన విచారణ అది నడుస్తూనే ఉంది. అట్లా విద్యుత్ కొనుగోలు సంబంధించిన అంశం కూడా, ఆ ఒప్పందాలకు సంబంధించిన వివాదం పైన కూడా విచారణ కొనసాగుతుంది. అది కూడా మెల్లమెల్లగా తన పని తను చేసుకుంటూ విచారణ కూడా కొనసాగుతుంది. ఇలా ఒక్కొక్క విచారణ అంశం కూడా తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా అన్నీ కూడా సమాంతరంగా ఒకే దశలో విచారణ జరగడంతో అసలు బీఆర్ఎస్ పార్టీ లీడర్లలో కేడర్లో కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. మరోవైపు తీవ్ర ఉత్కంఠ పరిస్థితి కూడా ఉంది. ఒకవైపు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం జరగబోతుంది, దీనికి ఎట్లా సమాధానం చెప్పాలి, ఇటు ప్రత్యర్థులు వరుసగా క్వశ్చన్లు వేస్తున్నారు.
ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలు పరిష్కరించే సమస్యలో ఇటు పోరాటాలు చేయాల్సిన సమయంలో ఇలా వరుస కేసులు మాత్రం పార్టీని మాత్రం కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొస్తున్నాయి. ఇక కేసు నోటీసుల విషయానికి వస్తే ఇప్పటికే కేసీఆర్కు హరీష్ రావుకు మాత్రం ఈ కాళేశ్వరం సంబంధించిన కమిషన్ నోటీసులు పంపించింది. ఇక కేటీఆర్కు 2 నోటీసులు వచ్చాయి. ఒకటి ఏదైతే ఫార్ములా ఈ రేస్ ఉందో దానికి సంబంధించిన నోటీసులు వచ్చాయి. దానికి విచారణ హాజరు కావాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో గతంలో మూసీ విషయంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా కేటీఆర్కు నోటీసులు పంపించింది. ఏ ఆధారంగా మూసీ విషయంలో భారీ ఎత్తున అవినీతి జరుగుతుందని మీరు ఆరోపణలు చేశారు, దానికి ఆన్సర్ చెప్పండి అంటూ కూడా సుప్రీం ఇటు నోటీసులు పంపించింది. ఇక ఇవన్నీ కూడా నోటీసుల వ్యవహారాలు. ఇంకా 2-3 కేసులు ఉన్నాయి. దాంతోపాటు బీఆర్ఎస్ అప్పటి ఎమ్మెల్యేల మంత్రులపైన కూడా విచారణ నడుస్తుంది, నేతలపైన నడుస్తుంది. ఇవన్నీ కూడా తెర వెనుక నడుస్తూనే ఉన్నాయి. ఇక అంతర్గత అంశాలు కూడా పార్టీని కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత వ్యవహారం, లిక్కర్ సంబంధించిన కేసు వ్యవహారం ఇప్పుడు కొనసాగుతుంది. ఆమె బెయిల్పై బయటకు వచ్చింది. ఆ యొక్క మచ్చ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా కేసీఆర్ గారికి ఆమె లేఖ రాయడం, ఆ లేఖ బయటికి రాయడం, ఆ బయటకు వచ్చిన తర్వాత ఇక తదనంతర పరిస్థితులు ఆమె వరుసగా పర్యటనలు చేపట్టడం, పార్టీ బాగుపడాలి, పార్టీలో దయ్యాలు అలాగే భూతాలు కూడా ఉన్నాయి, పార్టీలో ఎక్కువగా ఈ అయితే కోవట్లు కూడా చేరిపోయారు, దేవుడు లాంటి వ్యక్తి కేసీఆర్, ఆయన పక్కన దయ్యాలు కోవట్లు చేరాయంటూ కూడా ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పెద్ద ఎత్తున పార్టీలో చర్చ నడుస్తుంది. ఇక పార్టీ అంతర్గత విషయాలు బయటికి రావడంతో ఈ పార్టీలో అసలు ఏం జరుగుతుంది, అసలు 2గా చీలిపోతుందా, కవిత కొత్త పార్టీ పెట్టబోతుందా, అసలు జాగృతిని ఎందుకు ఇంత యాక్టివ్గా చేస్తుంది, పార్టీకి సంబంధం లేకుండా ఎప్పుడు లేని విధంగా ఇంత స్పీడ్గా ఎందుకు వెళ్తుందనే చర్చ ఇటు పార్టీలోనూ బయట సాగుతుంది. ఇంకా చాలా పార్టీల మధ్య చాలా కాన్స్టిట్యున్సీలో ఇటు నేతల్లో కూడా నాయకత్వం విషయంలో కూడా చాలా వివాదాలు వస్తున్నాయి. ఇక కేసీఆర్ సమయానికి బయటికి రాకపోవడం వల్ల కూడా ఇటు అధికార పార్టీకి అలాగే బీజేపీకి మిగతా పార్టీలో కూడా ఒక ప్రధాన ప్రచారాస్త్రంగా అయితే కొనసాగుతుంది. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఎందుకైనా అసెంబ్లీ రావడం లేదు, బయట ప్రజల్లోకి రావాలంటూ కూడా ఈ పార్టీలు కూడా వాళ్ళు ఒక అవకాశాన్ని అయితే క్రియేట్ చేసుకుంటున్నాయి. మొత్తానికి 10 ఏళ్లుగా అధికారం నుండి కీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి ఈ యొక్క సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత అంతర్గత అంశాల చుట్టూ అలాగే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేసిన కేసులు అలాగే ప్రాజెక్టుల విషయాల్లో వచ్చిన వివాదాస్పద నేపథ్యంలో విచారణ జరుగుతున్న తీరులో మాత్రం ఇప్పుడు మాత్రం వరుస కేసులు నోటీసులు కూడా వెంటాడుతున్నాయి. అవి ఎటువైపు దారి తీస్తాయో తెలియదు కానీ మొత్తానికి పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కీలక నేతల చుట్టే సాగుతుండడంతో ఇటు లీడర్లలో కేడర్లలో కూడా ఒక కన్ఫ్యూజన్ వాతావరణం అయితే నెలకొంది. కేసీఆర్కు నోటీసులు రావడం, హరీష్ రావుకు నోటీసులు రావడం, ఇటు కవిత వ్యవహారం, మరోవైపు కేటీఆర్కు 2 నోటీసులు రావడం, ఇవన్నీ కూడా ఒక రకంగా తీవ్ర చర్చనీయాంశం అయితే తెలంగాణ రాజకీయాల్లో మారుతుంది. ఇది ఎటువైపు దారితీస్తుంది, లేకపోతే దీన్ని డిఫెండ్ చేసుకునే విధంగా బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్తుందా, లేకపోతే ఇదే కేసుల నేపథ్యంలో పడి ఇందులోనే కొట్టుమిట్టాడుకుంటూ ఇక ప్రజల్లోకి వెళ్ళే అవకాశం లేకుండా ఇరుకున పడిపోతుందా అనే ఒక ప్రశ్న కూడా నెలకొంది. ఏదేమైనప్పటికీ 10 ఏళ్ల పాటు అధికారం నుండి కీలకంగా అత్యంత శక్తివంతమైన పార్టీగా కొనసాగిన బీఆర్ఎస్ పార్టీ వరుస కేసులు, వివాదాలు, అంతర్గత అంశాలు, నోటీసులతో మాత్రం ప్రస్తుతానికి మాత్రం ఉక్కిరి బిక్కిరి అయితే లోనవుతుంది.